హలో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవాలని చెప్తూనే ఉంటారు కదా! సో, జనరల్‌గా మనం ఎందుకు తీసుకుంటాం ప్రెగ్నెన్సీలో మనకు చెప్పేది కూడా బిడ్డ బాగా తెల్లగా పుడుతుంది. కుంకుమ పువ్వు తీసుకో అని చెప్తూ ఉంటారు. కాకపోతే బిడ్డ కేవలం తెల్లగా పుడుతుందని మాత్రమే తీసుకోవాలా? అసలకి ఎంత తీసుకోవాలి? ఏంటి అనేది ఫుల్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కింద రిలేటెడ్ వీడియో అని ఒకటి పెట్టాను. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి బీపీ అనేది కంట్రోల్ అవ్వడానికి, అలాగే మనకి తిన్న ఫుడ్ అరగడానికి మాత్రమే కుంకుమ పువ్వు అనేది తీసుకుంటూ ఉంటాము. అండ్ అంతేకాదు కుంకుమ పువ్వు పిల్లలు తెల్లగా పుట్టేస్తారు కదా అని ఎక్కువ ఎక్కువ వేసేసుకొని అస్సలు తాగకూడదు. ఎక్కువగా తీసుకోవడం ద్వారా మోషన్స్ అవ్వచ్చు. అండ్ బాగా హీట్ జనరేట్ చేస్తా ఉంటుంది కుంకుమ పువ్వు అనేది. అలాగే ఏ మంత్‌లో తీసుకోవాలి ఏంటి అని కూడా ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన వెంటనే కూడా కుంకుమ పువ్వు అనేది తీసుకోకూడదు. ఏ మంత్‌లో తీసుకోవాలనేది కూడా క్లియర్‌గా తెలుసుకోవాలి. అలా తెలియకుండా ఎలా పడితే అలా తాగేశారంటే అస్సలకి మనకి ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు చాలా వరకు కొంతమందికి సెట్ అవ్వదు. అది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి